యువత డ్రగ్స్ కి బానిస కావద్దని సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ముందుకెళ్లాలని తన ఎంచుకున్న గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ముందుకు వెళ్లాలని మేడ్చల్ డీసీపీ యువతకు పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో జరిగిన ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా జీడిమెట్ల గ్రామంలో జరిగిన క్రికెట్ పోటీల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా మేడ్చల్ డీసీపీ కోట్రెడ్డి హాజరయ్యారు. ఈ పోటీలో మొత్తం 8 టీములు పాల్గొనగా వాటిలో నవయువత యువసేన జీడిమెట్ల గ్రామ నాయకులు ప్రథమ స్థానంలో నిలిచారు. గెలిచిన టీంలకు మెమెంటోలను ఆయన అందజేశారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మేడ్చల్ జోన్ డీసీపీ కోట్రెడ్డి అన్నారు. పేట్ బషీరాబాద్ పిఎస్ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా జీడిమెట్ల గ్రామంలోని మైదానంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. శుక్రవారం క్రికెట్ పోటీల్లో నైపుణ్యం ప్రదర్శించిన టీంకు డీసీపీ కోట్రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పేట్ బషీరాబాద్ సిఐ విజయవర్ధన్, ఎస్ఐలు ప్రవీణ్ కుమార్, ధర్మేన్, సురేందర్ రెడ్డి, పోలీసు బృందం, యువకులు పాల్గొన్నారు. Let's invite Sri Kotreddy Garu IPS to just as he has given a call for the tournament. Congratulations. Thank you so much. Congratulations to you. Let us take the best. I know Ralet sir. I know place where I'm. All best wishes. And one more thing, the president we can just and by not taking much of time, requesting another guest, the Inspector Garu. Congratulations to you. Let us take the best. I know Ralet sir. I know place where I'm. All best wishes. And one more thing, the president we can just now take this mission. Yes, let us all clap because it is on the CI Garu, Vishyanath Garu, please join your hands and give that memento to Malwar Joseph. You should be like this forever. Now, Detective Inspector Raj Garu, ఇక్కడికి వచ్చినటువంటి ఈ ప్రాంత పెద్దలు, సోదరిమణులు, విద్యార్థులు, యూత్ అందరికీ కూడా మేడ్చల్ జోన్ సైబరాబాద్ పోలీస్ తరఫున మీ అందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఇక్కడ డ్రగ్స్ కేసు పట్టుకొని రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఎట్లయిందంటే సమాజంలో ఏ మూల పోయినా కూడా డ్రగ్స్ అనేది ప్రతి ఒక్క నోట వినపడుతున్న మాట. కానీ మనం ఎందుకు అంటే ఈ సమాచారాన్ని మనం అందరం కూడా షేర్ చేసుకోవాలి. మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కూడా మేము ఎప్పుడు పోలీస్ స్టేషన్లో ఉండి మా పని మేము చేసుకుంటుంటాం. మీరు మీ వ్యాపారాలు లేకపోతే ఇంకా వేరే ఉద్యోగ పనిలో మీరు ఉంటారు. పక్కన ఏం జరుగుతుంది అనేది తెలుసుకోకపోవడం ఒకటి, తెలిసి కూడా అది మనకు కాదు కదా, మనకు సంబంధించింది కాదు కదా అని ఒక నిర్లక్ష్యం గత కొన్ని సంవత్సరాలుగా అట్లా జరిగి